హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఏమన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో ఒక 10 జ్యువెలరీ సెట్స్ అయితే బుక్ చేశాను. వాటిని ఈరోజు వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా అసలు నేను ఏం బుక్ చేశానో అన్ని కూడా 1 by 1 ఓపెన్ చేసి ఇంకా వీడియోలో చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ జ్యువెలరీ సెట్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి పాల్ సెట్స్, వైట్ పాల్ సెట్ అనమాట. చోకర్ లాగా నెక్ పీస్. ఇది షార్ట్ ఉంటుంది, లాంగ్ ఉండదు అనమాట. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. పాల్స్ అంతా వైట్. ఇక్కడ లాకెట్ దగ్గర రెడ్ స్టోన్స్ వచ్చాయన్నమాట. అండ్ అలాగే లాకెట్ కి కింద స్మాల్ సైజ్ గోల్డెన్ బాల్స్ కూడా ఇచ్చారు. దీనికి ఈ విధంగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ జస్ట్ మనకి 115 రూపీస్ పడింది అంతే. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. ఈ ప్రైస్కి అయితే ఇదైతే పర్లేదు. ఈ ఇయర్ రింగ్స్లో అయితే స్టోన్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ ఎనామిల్లే ఉందంతే. మనకి నెక్ పీస్లో అయితే లాకెట్ దగ్గర అయితే రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇయర్ రింగ్స్లో అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అయితే ఇదనమాట. ఇది మొత్తం గోల్డ్ చైన్ లాగా వచ్చిందనమాట. గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనమాట ఇది. దీనికి ఈ విధంగా లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, పైన అయితే రెడ్ స్టోన్ ఉంది, కిందంతా కూడా వైట్ పాల్స్ అయితే వచ్చాయి. ఈ పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది చైనే, బట్ డబల్ చైన్ అనమాట. చూస్తున్నారు కదా, 2 లేయర్స్ కింద వచ్చిందనమాట చైన్. చాలా చాలా బాగుంది. ఇది లుక్ మొత్తం కూడా మనకి ఒరిజినల్ గోల్డ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. నాకైతే ఈ పెండెంట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. దీని మీద ఉన్న లక్ష్మీదేవి బొమ్మ అయితే చాలా బాగుందన్నమాట. చాలా క్లియర్గా ఉంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది. దీనికైతే ఇయర్ రింగ్స్ లేవు. ఇదొకటే పీస్ అనమాట. అంటే సింగిల్ ఇలా చైన్ విత్ లాకెట్ లాగా ఇలా సింగిల్ పీస్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు. దీని ప్రైస్ వచ్చేసి నాకు జస్ట్ 180 రూపీస్ మాత్రమే పడింది. చూస్తున్నారు కదా, పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ దేని మీదకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెట్ ఏంటనేది చూసేద్దాం. ఈరోజు వీడియోలో నేను చూపించే అన్నీ కూడా చాలా సింపుల్ జ్యువెలరీ అనమాట. లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఈవెన్ శారీస్ మీద కూడా బాగానే ఉంటాయి. బట్ అన్నీ కూడా చాలా సింపుల్ జ్యువెలరీ అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను. అన్నీ కూడా 98 to 200 మాత్రమే ప్రైసెస్ అయితే ఇవి పడినాయి నాకు ఈరోజు సెట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టోన్స్ నెక్లెస్ సెట్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ కూడా ఈ విధంగా ఉన్న నెక్లెస్ సెట్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చింది. ఇది చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, స్టోన్స్ అన్ని కూడా, ఇదేమి ఎనామిల్ కాదు, అన్ని కూడా స్టోన్స్ అయితే మొత్తం అన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా తెలుస్తుందని అనుకుంటున్నా. పైన ఉన్న చైన్ కూడా కొంచెం లావుగా ఉంది. చైన్ బాగుంది, చాలా బాగుంది లుక్. ఇదైతే శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు, చాలా సింపుల్ గా. చాలా బాగుంది. ఇది క్వాలిటీ కూడా బాగుంది. జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 230 అయితే పడింది అంతే. ఆ ప్రైస్కి ఇది క్వాలిటీ అయితే జ్యువెలరీ నాకైతే పర్వాలేదు అనిపించింది. ఆ ప్రైస్కి అయితే జ్యువెలరీ వర్తబుల్లే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ రెడ్, వైట్ కూడా స్టోన్స్ మొత్తం మీకు తెలుస్తుంది కదా. పెట్టుకుంటే అయితే మనకి ఈ విధంగా లుక్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా, లాంగ్ ఫ్రాక్స్ మీదకి బాగుంటుంది, ఈవెన్ శారీస్ మీద కూడా బాగానే ఉంటుంది సింపుల్గా. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి కుందన్ జ్యువెలరీ సెట్ అనమాట. అంటే కంటే మోడల్ కింద అనమాట. ఇప్పుడంతా కూడా కంటే మోడల్స్ ఎక్కువ పెడుతున్నారు కదా, అలానే ఇది. కాకపోతే కుందన్ జ్యువెలరీ అనమాట. చూస్తున్నారు కదా, వైట్ స్టోన్ వచ్చిందనమాట, బిగ్ స్టోన్. ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా చాలా సింపుల్ గా కూడా ఉంది. జస్ట్ ఒక కుందన్ అయితే ఉందన్నమాట. అది కూడా కొంచెం బిగ్ సైజ్ కుందన్ అనమాట. దానికి అటు ఇటు కూడా గోల్డెన్ బాల్స్ అయితే ఇచ్చారనమాట.
చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఈ సెట్ అయితే. మీకు వీడియోలో తెలుస్తుంది కదా. దీని ప్రైస్ కూడా జస్ట్ 135 రూపీస్ అయితే పడింది అంతే నాకు. చాలా చాలా సింపుల్గా ఉంది. అండ్ దానికి ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. సేమ్ మనకి నెక్లెస్లో ఎలా అయితే వచ్చిందో వైట్ స్టోన్ బిగ్ది దాంతో, అండ్ పైన అయితే ఇలా పాల్స్తో ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. చూసారు కదా, పెట్టుకుంటే ఈ విధంగా ఉంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. నాకు తెలిసి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ సెట్ అనమాట. మైక్రో గోల్డ్ సెట్ అనమాట. ఏమి స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏమి ఉండదు అనమాట. మొత్తం అంతా కూడా ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. మైక్రో ప్లేటెడ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒకటే కొంచెం హెవీగా ఉందన్నమాట. ఇది మనకి ఫ్రాక్స్ మీద కంటే కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, చూడడానికి సేమ్ మనకి అచ్చం గోల్డ్ జ్యువెలరీ లాగే అనిపిస్తుంది ఇది. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో తెలుస్తుంది అనుకుంటున్నాను. దీనికైతే ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. లాంగ్ ఇయర్ రింగ్సే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా జస్ట్ నాకు ఇది 197 రూపీస్ మాత్రమే పడింది. చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది. చూసారు కదా, పెట్టుకుంటే ఎంత బాగుందో లుక్. లాంగ్ ఫ్రాక్ మీద కొంచెం హెవీగా అనిపిస్తుంది. అదే శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది సింపుల్గా. ఈ నెక్ పీస్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంది ఇది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెట్ ఏంటనేది చూసేద్దాం. ఇది కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్ సెట్ అనమాట. ఇది కూడా నెక్ పీసే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీని మీద అంతా కూడా కెంపు కుందన్ వర్క్ వచ్చిందనమాట. ఈ పెండెంట్ మీద కూడా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, వైట్ అండ్ రెడ్ స్టోన్స్ అనమాట. దీని మీద టూ పికాక్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఒక ఫేస్ కూడా ఉందన్నమాట. బట్ ఆ ఫేస్ ఏంటనేది క్లియర్గా అయితే తెలియట్లేదు నాకు కూడా. జస్ట్ ఫేస్ అయితే కనిపిస్తుంది. మీకు వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంది ఇది. సేమ్ మనకి ఇది కూడా అంతే, గోల్డ్ జ్యువెలరీ అంటే నమ్మేస్తారు, అంత బాగుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంది. చైన్ కూడా మనకి చాలా లావ్ అయితే వచ్చిందనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు, జస్ట్ ఇలాగ సింగిల్ ఒక నెక్ పీస్ అంతే. దీని ప్రైస్ కూడా జస్ట్ 181 రూపీస్ పడింది అంతే నాకు. చూసారు కదా, పెట్టుకుంటే ఈ విధంగా లుక్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి ఒక చాకర్ అనమాట. చూస్తున్నారు కదా, నెక్ పీస్ ఒక చాకర్. యాక్చువల్లీ నేను బుక్ చేసేటప్పుడు మీషోలో చూసినప్పుడు నాకు కొంచెం పెద్దదిలాగే అనిపించింది. బట్ రియల్గా వచ్చిన తర్వాత చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అంటే చాకర్స్ ఈ సైజే ఉంటాయి, బట్ నేనైతే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. చూస్తున్నారు కదా, అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ చాకర్ అనమాట. అక్కడక్కడ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ అలాగే పల్స్ కూడా ఉన్నాయి కింద. అండ్ పక్కన చైన్ కూడా కొంచెం లావుగా బాగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 98 రూపీస్ పడింది అంతే నాకు. చూసారు కదా, పెట్టుకుంటే మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాకర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇన్విజిబుల్ జ్యువెలరీ, అదనమాట. ఇది ఇన్విజిబుల్ జ్యువెలరీ. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇది ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ. చూస్తున్నారు కదా, కింద అయితే లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఉంది. చాలా చిన్నదనమాట, బట్ చాలా చాలా బాగుంది అసలు. దీని మీద లక్ష్మీదేవి బొమ్మ కూడా ఎంత బాగా క్లియర్గా అయితే ఉందో. అండ్ చుట్టూ కూడా చూస్తున్నారు కదా, ఇలా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ ఇన్విజిబుల్ జ్యువెలరీ అయితే. దీని ప్రైస్ కూడా జస్ట్ 170 రూపీస్ పడింది అంతే నాకు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. చాలా చాలా బాగుంది జ్యువెలరీ అయితే. ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంది ఇదైతే. చూసారు కదా, పెట్టుకుంటే మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది జ్యువెలరీ. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. ఇది కూడా
సేమ్ అలానే ఇన్విజిబుల్ జ్యువెలరీయే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇదంతా కూడా వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఎనామిల్ అయితే కాదు, రియల్గా మనకి వైట్ స్టోన్సే ఇచ్చారనమాట. అవి కూడా ఈ స్టోన్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు అయితే క్లియర్గా తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుందన్నమాట. మెయిన్గా నాకు క్వాలిటీ అయితే బాగా నచ్చింది అండ్ స్టోన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి నాకు 200 చేంజ్కి అయితే వచ్చాయి. చూసారు కదా, పెట్టుకుంటే ఈ విధంగా లుక్ ఉంటుంది అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. అన్ని వైట్ స్టోన్స్ కాబట్టి పెట్టుకుంటే మనకి మంచి స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. డ్రెస్సెస్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ మీదైనా బాగుంది, ట్రై చేయండి. ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నదే. ఇది వచ్చేసి మ్యాక్సీ డ్రెస్ అన్నమాట. లెమన్ ఎల్లో కలర్, ఫుల్ కాటన్, చాలా చాలా బాగుంది మెటీరియల్ అయితే. చూస్తున్నారు కదా, మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ ఈ విధంగా మోడల్ ఉంటాయి అనమాట. ఎలాస్టిక్ అది వచ్చి దీని ప్రైస్ 600. నచ్చితే ట్రై చేయండి, కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ సెట్స్ అన్నమాట. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చే జ్యువెలరీయే. అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా అయితే చూపించాను కదా. అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి. ఆల్రెడీ దీని ప్రైజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేశాను అండ్ చెప్పాను కూడా కదా, 98 నుంచి 200 వరకు పడినాయి అంతే నాకు. ఆ ప్రైజెస్కి ఈ జ్యువెలరీ అయితే వర్తబుల్ అని అయితే నేను చెప్తాను. అన్నీ కూడా చాలా సింపుల్గా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఇవి నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే వీటి లింక్స్ అండ్ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నచ్చితే కనుక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.